ఆత్మకూరు పట్టణంలోని తోటగిరి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నిజంగానే ఆదర్శంగా నిలుస్తోంది. వేసవికాలం ప్రారంభమైనప్పటి నుండి పాఠశాలలోని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు వంగలి బాలస్వామి తన సొంత ఖర్చులతో అల్పాహారం వడ్డిస్తున్నారు. ఉదయమే ఇంటి నుంచి ఏమీ తినకుండా పాఠశాలకు రావడంతో పిల్లలు ఆకలిగొంటున్నారని, తినడానికి బిస్కెట్లు కొనుక్కునే ఆర్థిక స్తోమత కూడా లేకపోవడంతో వంగలి బాలస్వామి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఉదయం అల్పాహారంగా 2 రోజులు ఉగ్గాని బజ్జీ, 2 రోజులు ఉప్మా, 2 రోజులు కిచిడి వడ్డిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడి ఆలోచనకు పాఠశాల సిబ్బంది, వంట మనిషి తమ వంతు సహకరిస్తూ విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం యథావిధిగా కొనసాగిస్తూ విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. గతంలో ముళ్ళ చెట్లు, అపరిశుభ్రంగా పశువులకు నిలయంగా ఉన్న పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేశారు. పాఠశాల అభివృద్ధికి తన సహచర ఉపాధ్యాయుల సహకారం, ఉన్నతాధికారుల ఆదేశాలతో పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని చెబుతున్నారు వంగలి బాలస్వామి. నా పేరు వి బాలస్వామి. తోటగిరి ఆదర్శ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈ స్కూల్లో ఒక పూట బళ్ళు పెట్టిన నుండి పిల్లలు ఏం తినకుండా ఇంటి నుంచి రావడంతో పిల్లల మధ్యాహ్న ఆకలి ఎక్కువ ఉండడంతో ఈ పథకం పెట్టాలనే ఉద్దేశంతో టిఫిన్ సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున సోమవారం వచ్చేసి ఉగ్గాని, మంగళవారం వచ్చేసి ఉప్మా, బుధవారం వచ్చేసి పొంగలితో స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి బేస్తారం నుంచి ఇదే షెడ్యూల్, ఇదే టైం టేబుల్ మెను తిరిగి మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు పిల్లలు హాయిగా తింటున్నారు, మధ్యాహ్న భోజనం కూడా చేస్తున్నారు. స్కూళ్ళు చాలా బాగా రన్ అవుతారు. విద్యార్థులకు టిఫిన్ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? ఏం గమనించారు విద్యార్థులకు? ఇంటికాడ నుంచి చాలా ఏం తినకుండా ఇంటికాడ నుంచి వస్తున్నారు. మధ్యాహ్న ఆకలి అయ్యి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పిల్లలను అడిగితే ఇంటికాడ నుంచి ఏం తిని రావడం లేదు సార్ అనే ఉద్దేశంతో, ఎందుకు నేను టిఫిన్ పెట్టకూడదు పిల్లలకు అనే ఉద్దేశంతో టిఫిన్ చేయడం స్టార్ట్ చేసినాం. అంటే ఉదయం ఇంటి దగ్గర పిల్లలు ఏం తిని రాకున్నారు? తిని రావడం లేదు. దానివల్ల విద్యార్థులకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. ఆకలి అవుతుంది, ఏం తినడానికి లేదు అవకాశం. కనుక వంట మనిషి యొక్క సహాయంతో అమ్మ ఈ విధంగా చేద్దామా, నేను తెస్తాను అన్ని సరుకులన్నీ అంటే ఆమె ఒప్పుకునేది. ఆమె ప్రోద్బలంతో, నా యొక్క కృషితో ఈ తోటగిరి ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేసినాం. ఎట్లా కొనసాగుతుంది? బాగానే కొనసాగుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటారు? మొత్తం 68 మందిలో 55, 54, 59, 65 దాకా వస్తారు పిల్లలు. టిఫిన్ పెట్టడం పట్ల పిల్లలు ఏమంటున్నారు? చాలా బాగుంది సార్, మాకు ఇక్కడ మేము టిఫిన్ బాగా తింటున్నాం, బాగా చదువుకుంటున్నాం సార్. అదిగాక ఏమంటే దూర ప్రాంతం నుంచి వస్తున్నారు పిల్లలు. అందుకు 7:07 స్కూల్కు చేరిపోతున్నారు. అందుకు ఇంటి దగ్గర కూడా ఆ టయానికి చేయలేకపోవడంతో ఇంటికాడ తినకుండా రానినైనా మీకు అందుబాటు కాదు, స్కూల్లోనే ఏర్పాటు చేస్తా టిఫిన్ అని చెప్పి ఈ పథకాన్ని స్టార్ట్ చేసినాం. ఈ ఖర్చు అంతా ఎక్స్ట్రా ఖర్చు మీకు ఎట్లా భరిస్తాను? నా సొంత నిధులతోనే ఖర్చు పెట్టాము. స్కూల్ డెవలప్మెంట్కి కూడా ఇంతవరకు నేను 50,000 రూపాయలు వెళ్ళవేయడము, తర్వాత లేకపోతే గేట్లు చేయడము, పౌడర్ కొట్టడము, పెయింటింగ్ కొట్టియడము, ఇవన్నీ నేను నా సొంత నిధులతోనే ఖర్చు పెట్టాను. మీకు ఎందుకు చేయాలనిపించింది? ఇట్లా పిల్లల కోసం. అంటే ఎలా, ఎందుకు? పిల్లలు వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నా. వాళ్ళకు నా వంతుగా నేను ఎందుకు సహాయం చేయకూడదనే ఉద్దేశంతో ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకి ఏ విధంగా చేయాలనేది. ఇంకా ఏమైనా చేస్తారా? ఇంకోటి, ఈ స్కూళ్ళు చాలా వరకు చాలా శిథిలావస్థలో ఉండేది. ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ స్కూల్ని బాగు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ స్కూల్కు రావడము, ఇక్కడ చుట్టుపక్కల బరగొడ్లు అవన్నీ అస్తవ్యస్తంగా ఉండడంతో వాళ్ళతో కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆ బరగొడ్లను కాస్త దూరంగా పెట్టి తర్వాత స్కూల్ డెవలప్ చేయడము. నేను డెవలప్ ఈ స్కూల్ చేయడానికి ఏకైక కారణం నేను ఒక్కనే కాదు, నా స్టాఫ్ నాకు చాలా సహకరించింది. ఇప్పటికీ కూడా నేను ఈ పథకము స్టార్ట్ చేయడానికి నా స్టాఫ్, నా సహ ఉపాధ్యాయులు నాకు చాలా వరకు తోడ్పడినారు.
మరి ముఖ్యంగా ఇంకోటి ఏమంటే ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే అందరూ సహకరిస్తారు. ముఖ్యంగా ఎవరంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రుల యొక్క బలము నాకు ఎక్కువగా ఉంది. అందుకనే ఈ పాఠశాలకు ఒక తోటను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తోటలో ఉన్నటువంటి కూరగాయల సహాయంతో కూడా మా పిల్లలకు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి కూరగాయలను కూడా అందిస్తున్నాం. మీ ఈ టిఫిన్ కార్యక్రమంలో మీకు ఎవరెవరు సహకారం ఉంది? అందరూ తోడ్పడుతున్నారా, సహకరిస్తున్నారా? నా చిన్ననాటి స్నేహితుడు, నా మిత్రుడు, నా కుటుంబ స్నేహితుడు, ఒక ఫ్యామిలీగా ఉన్నటువంటి మాండ్ల జనార్దన్ రావు, వాని యొక్క సహకారంతో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుందని వాని సలహాలతోనే. ఎందుకు నేను వాడంటున్నా అంటే నాకు సొంత బంధువుల కన్నా నా శ్రేయోభిలాషి, నా శ్రేయస్సును గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి ఏకైక వ్యక్తి మాండ్ల జనార్దన్ రావు. ఆయన యొక్క ఆలోచన శక్తితోనే నేను ఈ స్కూల్ను డెవలప్ చేయడానికి కంకణ కట్టుకున్నాను. మీ స్టాఫ్ సహకారం? నా స్టాఫ్ సహకారంతోనే, నా స్టాఫ్ ప్రతి దాంట్లో నాకు సహకారం అందించడంతో, వారి ప్రోద్బలంతోనే మేము చాలా వరకు స్కూల్ను మంచిగా డెవలప్మెంట్ చేసినాం. ఇప్పుడు A1 గ్రేడ్ 1 ఉన్నటువంటి స్కూల్గా తయారు చేసుకున్నాం. ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ పాఠశాలను సగర్వంగా బాగా డెవలప్ చేసినామనే ఉద్దేశంతోనే నా యొక్క పదవి విరమణ కూడా ఈ స్కూల్లోనే జరగాల అనే ఉద్దేశంతో, త్రికరణ శుద్ధితో, అంకిత భావంతో అందరం కలిసి స్టాఫ్, నా మిత్రుడైనటువంటి జనార్దన్ రావు అందరి సహకారంతో నేను పనిచేస్తున్నాను.